వైల్డ్ కార్డులకు టికెట్ ఫినాలే గెలిచే అర్హత లేదన్నాడు పృథ్వీ. కానీ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్ళు తెరిపించింది శ్రీముఖి. రోహిణి, అవినాష్, నిఖిల్ టికెట్ ఫినాలే కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్ గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ముగ్గురు కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి ఈ ముగ్గురికి టికెట్ ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ గౌతమ్తో గొడవ పడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం, దానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే నేనేం చెయ్యలేను అని గౌతమ్ హర్ట్ అయ్యాడు. అనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్ మేట్స్ తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్ గా గెస్ చేస్తే 5 లక్షలు ప్రైజ్ మనీలో యాడ్ అవుతాయంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటి సభ్యులు చర్చించుకొని నిఖిల్ కు 5 లక్షల బ్యాచ్, అవినాష్ కు 4 లక్షలు, రోహిణికి 3 లక్షలు, తేజకు 2 లక్షలు అని రాసి ఉన్న బ్యాచ్ ఇచ్చారు. శ్రీముఖి విష్ణుప్రియ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి 3 వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు. కానీ ఈ 2 వారాలు నా కోసం ఆ అబ్బాయితో స్నేహం వదిలే, అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనక పడుతున్నావు? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయి అని మంచి మాటలు చెప్పింది. అటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకు అతడు నీపై ఆశలు పెట్టుకోవచ్చా అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయ్యాక చూసుకుందామని మీ ఇద్దరు మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు పృథ్వీతో తన స్నేహాన్ని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ చేస్తానని చెప్పింది. అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్ కు 3, నిఖిల్ కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరి కోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్ కు కేవలం 1 అడుగు దూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.